హలో 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 వెల్కమ్ బ్యాక్ టు టామ్ టామ్. హలో టు యర్ స్టూడెంట్స్, అంతా వచ్చినట్టే కదా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సినిమాల్లో గ్రాఫిక్స్ ఎంతవరకు అవసరం, అసలు గ్రాఫిక్స్ డామినేషన్ పెరిగిపోయిందా? కమాన్ చెప్పండి. మాస్టారు, నేను క్లాస్కి వచ్చింది మీరు చెప్పింది వినడానికి కాదు, వీళ్ళందరికీ నేను క్లాస్ చెప్పాలనుకుంటున్నాను. అసలు నాకు కొంచెం తిక్కుంది, మరి దానికి ఒక లెక్క ఉందో లేదో మీరే చెప్పాలి. ఏమిటి మాస్టారు, అసలు ఆ రోజుల్లో మేము ఎలాంటి గ్రాఫిక్స్ లేకుండానే అద్భుతమైన సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలియదా? మళ్ళీ దీని మీద ఇప్పుడు డిస్కషన్స్ అవసరమా? ఈ సూపర్ స్టార్ ఏం చేసిన సెన్సేషనే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది చూస్తే నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. మధ్యలో ఈ పవన్ కళ్యాణ్ గోల ఏంటో నాకు అస్సలు అర్థం కాకుండా ఉంది. అబ్బో, ఏంటి కృష్ణ, ఏజ్ మీద పడినా సెటిల్ వేయడానికి బాగానే తాపత్రయం పడుతున్నారే. మాస్టర్, నేను చెప్తాను, ఎవడు పడితే ఆడు కామెడీ చేసేస్తామంటే నాకు నచ్చదు. కామెడీ చేస్తే నేనే చెయ్యాలి. అసలు గ్రాఫిక్స్ లేనిది ఎందులో చెప్పండి? హాలీవుడ్లో మొత్తం గ్రాఫిక్సే కదా. ఇప్పుడు ప్రభాస్ బాహుబలిలో కూడా గ్రాఫిక్సే కదా. అసలు గ్రాఫిక్స్ లేని సినిమా ఎక్కడుంటుంది మాస్టర్? టెక్నాలజీని వాడుకోవాలి. ఎవడు బాగా వాడుకుంటే వాడే సూపర్. మాస్టారే, మీరు సడన్గా ఇలా గ్రాఫిక్స్ గురించి అడిగేసరికి నాకు ఏమీ అర్థం కావడం లేదు. క్లాసుకి వచ్చే ముందు జీవిత కూడా ఈ టాపిక్ ఉంటుందని నాతో చెప్పలేదు. మరి ఒకసారి మీరు ఫోన్ ఇస్తే నేను కాల్ చేసి జీవితాన్ని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుంటాను. ఏమంటారు? అబ్బా, అలా కుదరదు రాజశేఖర. నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే నవరంధ్రాలు మూసుకొని కూర్చో. అయినా ఈ టాపిక్ మీద మీరంతా సరిగా మాట్లాడలేరని నాకు అర్థమైపోయింది కాబట్టి కొత్త టాపిక్ తీసుకుందాం. రాజకీయాల్లో వైపరీత్యాల గురించి మాట్లాడుకుందాం. డార్లింగ్, ఆడి కాకపోతే వీడు, వీడి కాకపోతాడమ్మ మొగుడు. అవడు పడితే వాడు రాజకీయాల్లోకి వచ్చేసి మొత్తం నాశనం చేసేస్తున్నారు. ఒకే ఒక్కడుగా అవకాశం నాకు ఇస్తే మొత్తం మార్చేస్తాను. ఇప్పుడున్న ఈ లుచ్చ రాజకీయాలను పాతాళంలోకి తొక్కేస్తాను. ఏంటమ్మా ప్రభాస్, అంత ఆవేశం వద్దమ్మా. నువ్వు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా చేసుకుంటూ ఉండు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీకు బయట ప్రపంచంతో సంబంధం ఉందా? ముందు నీ పెళ్లి సంగతి చూడమ్మా. బాహుబలి కోసం నీ యవ్వనం అంతా దారిపోసింది చాలు గాని అది ఎలాగో అయిపోయింది కదా. ఇక పెళ్లి ప్రయత్నాలు చేసుకో. ఆ తర్వాత నువ్వు రాజకీయాల గురించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. రాజా, ప్రభాస్ రాజా, నీ సినిమా ట్రైలర్ చూసాను రాజా. నువ్వు చాలా బాగున్నావు రాజా. ఐ లవ్ యూ. గ్రాఫిక్స్తో మ్యాజిక్ చేసినట్టున్నారు కదా రాజా. రాజకీయాల్లో నాకు చాలా ప్రవేశం ఉంది. నేను ఇప్పటికీ చాలా పార్టీలకు నా సపోర్ట్ ఇచ్చా. మొన్న పవన్ రాజా కూడా సపోర్ట్ ఇద్దామనుకుంటే వద్దనేసాడు రాజా. ఇప్పుడు రాజకీయాల అంగట్లో అమ్మకానికి పెట్టిన సరుకుల్లో అయిపోయాయి రాజా. ఇది ఫ్యాక్ట్. అబ్బా పోసాని, నువ్వేదో చెప్పాలనుకున్నావు కానీ ఏం చెప్పలేదు. తాపత్రయం ఉంటే సరిపోదు, విషయం ఉండాలి. మాస్టారు, నేను కూడా ఒకసారి ఎంపీగా గెలిచాను. పార్లమెంటుకు వెళ్ళాను. అక్కడ ఏం జరుగుతుందో చూశాను. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి మాస్టారు. మళ్ళీ ఒక అల్లూరు సీతారామరాజు రావాలి. జాతిని ఉద్ధరించడానికి విల్లు చేత పట్టాలి. అప్పుడు కానీ మార్పు రాదు. ఆ పని నేనే చెయ్యాలా, లేకపోతే మా అబ్బాయి మహేష్ చేయాలా అన్నది ఇంట్లో కూర్చొని డిసైడ్ చేసుకుంటాం. హలో కృష్ణ గారు, ఏం మాట్లాడుతున్నారు? ఏంటి మధ్యలో అల్లూరు సీతారామరాజు ఎందుకు వచ్చాడో? అసలు నువ్వు నియోజకవర్గానికే సరిగా వెళ్ళలేదు, ఇంకా పార్లమెంట్కి ఎప్పుడు వెళ్ళావో ఏంటో. మాస్టారు, అసలు రాజకీయం గురించి నాకు పెద్దగా తెలియదు కానీ మా పెదమావయ్య రాజకీయాల్లో ఉన్నారని బాగా తెలుసు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఓ గొప్ప పని చేశారని కూడా బాగా తెలుసు. ఇది నాకు ఎంత గొప్పగా అనిపించింది. అలా పార్టీని కలిపేయడం వల్ల కదా మావయ్య ఫస్ట్ టైం సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. అప్పుడు మావయ్య బొగ్గ కారులో వస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నారు తెలుసా. అదిరిపోయిందంటే నమ్మండి. మాస్టర్ డార్లింగ్, మా పెద్దనాన్నగారు కూడా ఎంపీగానే కాకుండా సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు. ఆయన పర్సనాలిటీకి మినిస్టర్ పోస్టు చాలా బాగా సూట్ అయిందని నా ఒపీనియన్. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా చాలా బాగుంటుంది డార్లింగ్. మినిస్టర్ క్యారెక్టర్లో కూడా ఆయన చాలా బాగా చేశారు. ఐ లవ్ మై పెదనాన్న డార్లింగ్. ఏమంటారు మాస్టర్ డార్లింగ్? నాయనా ప్రభాస్, మినిస్టర్ పోస్ట్ అనేది ఒక పాత్ర కాదు, అది నీకు తెలియదు అనుకుంటా. పెళ్లి చేసుకుంటే అన్నీ తెలుస్తాయిలే. అయ్యో మాస్టారో, అసలు నేను పొలిటీషియన్లో ఒక సినిమాలో నటించాను. అందులో నా పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే సినిమా బాగా దొబ్బింది. నేటి పాలిటిక్స్ ఎలా ఉండాలో చూపించా. నాకు రాజకీయాల్లో ప్రవేశం లేకపోయినా పాత్రలో జీవించానని అందరూ చెప్పారు. నేను రాజకీయాలకు వస్తే అప్పడం అయిపోద్ది.
అవినీతినంతా పీకి పారేస్తా. నాన్న రవితేజ, అంత లేదమ్మా. సినిమాలో రాజకీయానికి బయట రాజకీయానికి చాలా తేడా ఉందమ్మా. ఇక్కడ అంతా దేశముద్రులే భయ్యా. అదేంటి మహేష్, దేశముద్రు నేను కదా. అంత దేశముద్రులు అయితే మరి నేనేమైపోవాలి? అబ్బా బన్నీ, మహేష్ మాట వరుస కన్నాడయ్యా. సినిమా దేశముదురు నువ్వే, రాజకీయాల్లో మాత్రం చాలామంది ఉన్నారులే. మాస్టర్, అసలు రాజకీయాలంటే నా ఒంటికి పడదు. నాన్నగారు ఎంపీగా చేశారు, ఇప్పుడు మా బావ కూడా ఎంపీ. అయినా నాకు రాజకీయాలు నచ్చవు. ప్రతిోడు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. తెలియకుండానే ఏవేవో చేసేసి ఇదిగో మొన్న రేవంత్ భయ్య ఇరుక్కున్నట్టు ఇరుక్కుంటున్నారు. అసలు ఏంటిది ఈ కొనుగోళ్ళేంటి? చస్, దీనమ్మ జీవితం. మాస్టారే, మరి నేను రాజకీయాల్లో ఉన్నాను, కాకపోతే పక్క నుంచి అన్నీ చూస్తూ ఉన్నాను. జీవిత కూడా రాజకీయాల గురించి బాగా మాట్లాడుతుంది. ఒకసారి నాకు ఛాన్స్ ఇస్తే జీవితతో కూడా మాట్లాడించేస్తాను. రాజకీయాల్లో నేను వస్తే నా తడాక చూపిస్తాను. అబ్బబ్బబ్బబ్బా, ఏం చెప్తారు. రాజకీయాలంటే అంత ఈజీ కాదమ్మా రాజశేఖరు. నేను రంగంలో దిగాను కాబట్టి నాకు తెలుసు. అన్నయ్యతో కలిసి పార్టీని నడిపించా. ఆ పార్టీని అన్నయ్య తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపేశాడు. అందుకే ప్రజల తరపున ప్రశ్నించడానికి నేను ఒక పార్టీ పెట్టా. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటా. నేను డైరెక్ట్గా రాజకీయాలకు వస్తే అప్పుడు తెలుస్తా ఒక్కొక్కరి లెక్క. అప్పుడు నా తిక్కకు లెక్కేంటో తేలుతుంది. హలో పవన్, దానికి చాలా టైం ఉంది, కానీ ఇంకా క్లాసు ముగించే టైం కూడా అయిపోయింది. ఇంకా మీరందరూ బ్యాగులు సర్దుకొని బయలుదేరండి. నేను బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత మెగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఆత్మ పరమాత్మలో వస్తాడు. చూస్తూనే ఉండండి. హలో వ్యూయర్స్, టేక్ ఏ స్మాల్ బ్రేక్.